everyone, ఈ వీడియోలో నేను జావా స్క్రిప్ట్ లోని విండో ఆబ్జెక్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో విండో అనేది ఏంటి అని అంటే ఒక ఆబ్జెక్ట్ ని ఎవరు క్రియేట్ చేస్తారని అంటే బ్రౌజర్. మనం ఏ బ్రౌజర్ ఓపెన్ చేసినా ఆటోమేటిక్ గా బ్రౌజర్ ఒక డిఫాల్ట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి అని అంటే విండో అనమాట. సో మనకు ఎలా తెలుస్తుంది అని అంటే, ఇప్పుడు నేను ఈ బ్రౌజర్ ఓపెన్ చేశాను, ఈ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను కదా, ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి అని అంటే విండో. సో ఇదంతా ఒక విండో కదా, దాన్ని రిప్రజెంట్ చేసేదే ఈ విండో ఆబ్జెక్ట్ అనమాట. సో ఇప్పుడు నేను కన్సోల్ లో విండో అని ప్రింట్ చేసినట్టయితే ఇది ఆబ్జెక్ట్ కాబట్టి దీనికి కొన్ని ప్రాపర్టీస్ మెథడ్స్ ఉంటాయి. సో ఈ ప్రాపర్టీస్ మెథడ్స్ మనకి ఎందుకు యూజ్ అవుతాయి అని అంటే, మన వెబ్ పేజ్ ని డిఫరెంట్ పర్పసెస్ కోసం మ్యానిపులేట్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు నేను జస్ట్ విండో అని టైప్ చేయగానే మనకి ఈ విండో ఆబ్జెక్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ మెథడ్స్ మనం చూసుకోవచ్చు. సో ఇందులో దీనికి విండో ఆబ్జెక్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ మెథడ్స్ చాలా ఉంటాయి. సో ఈవెంట్ లిజనర్స్ కూడా ఉంటాయి. అంటే ఏంటి అంటే, మనం ఒక బ్రౌజర్ లో ఒక విండోని ఓపెన్ చేసినప్పుడు ఆ విండో మీద యూజర్ క్లిక్ చేసిన, ఆ విండో ఓపెన్ చేసిన వెంటనే అయినా, లేకపోతే ఆ విండో క్లోజ్ చేసినప్పుడైనా, ఇక్కడ మనం రీఫ్రెష్ చేసినప్పుడైనా, సో ఇలా జరిగినప్పుడు మనం ఏదైనా యాక్షన్ చేయాలి అని అనుకుంటే ఈ ఈవెంట్ లిజనర్స్ ఉన్నాయి. ఆన్ బ్లర్, ఆన్ క్యాన్సిల్, ఆన్ యానిమేషన్, ఇలా మనకి డిఫరెంట్ ఈవెంట్ లిజనర్స్ కూడా ఉంటాయి. మన విండో మీద యూజర్ ఏదైనా యాక్షన్ చేసినప్పుడు, ఏదైనా ఈవెంట్ జరగాలి అంటే, ఈవెంట్ జరిగినప్పుడు యాక్షన్ చేయాలి అని అనుకుంటే ఈ ఈవెంట్ లిజనర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఈ విండోకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ అంటే ఏంటి అని అంటే, మనం ఒక బ్రౌజర్ లో ఏదైనా ఒక వెబ్ పేజ్ లోడ్ చేసినట్టయితే ఆ కంప్లీట్ డాక్యుమెంట్ అనేది మనకి ఈ విండో ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీ అవుతుంది అనమాట. సో ఎలా అంటే, సో ఇప్పుడు నేను ఇంకో ట్యాబ్ ఓపెన్ చేశాను, దానిలో ఏ వెబ్ పేజ్ లోడ్ చేయలేదు. ఇప్పుడు నేను విండో డాట్ డాక్యుమెంట్ అని టైప్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది అని అంటే, ఈ గూగుల్ హోమ్ పేజ్ ఉంది కదా, దానికి సంబంధించిన కోడ్ అనమాట ఇదంతా. సో నేను ఏ వెబ్ పేజ్ ఓపెన్ చేయలే, కానీ ఇక్కడ మనకి ఏం లోడ్ అయి ఉంది ఈ ట్యాబ్ లో అంటే గూగుల్ హోమ్ పేజ్ అనేది లోడ్ అయింది. దానికి సంబంధించిన కోడ్ అంతా ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ లో ఉంటుంది. డాక్యుమెంట్ అనేది ఒక ఆబ్జెక్టే, విండో అనేది కూడా ఒక ఆబ్జెక్టే. విండో ఆబ్జెక్ట్ లో డాక్యుమెంట్ అనేది ఒక ప్రాపర్టీ కింద యాడ్ అవుతుంది. మళ్ళీ ఇంటర్నల్ గా ఆ డాక్యుమెంట్ అనేది కూడా ఒక ఆబ్జెక్టే. సో ఎలా అంటే, సో ఇప్పుడు నేను ఒక person1 అనే ఒక ఆబ్జెక్ట్ ని తీసుకున్నా. సో దీని లోపల నేమ్ అనే ఒక ప్రాపర్టీని యాడ్ చేశాను. నెక్స్ట్ అడ్రస్ అనే ఒక ఆబ్జెక్ట్ ని యాడ్ చేస్తున్నా. సో ఈ అడ్రస్ ని నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఒక ఆబ్జెక్ట్ కింద తీసుకున్నా. ఈ అడ్రస్ లోపల నేను ఏం రాస్తానంటే అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2, పిన్ కోడ్, ఇలా డిఫరెంట్ అనేవి రాస్తాను. నెక్స్ట్ పిన్ కోడ్, స్ట్రీట్, ఇలా మనకి ఇక్కడ ఏం రాసాను, పర్సన్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా. ఆ ఆబ్జెక్ట్ లోపల నేమ్ అనేది ఒక ప్రాపర్టీ, అడ్రస్ అనేది ఒక ప్రాపర్టీ. అలాగే ఈ అడ్రస్ అనేది ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్ కి ప్రాపర్టీ, కానీ ఇంటర్నల్ గా ఇది మళ్ళీ ఇంకోటి ఏంటి, ఇది ఆబ్జెక్ట్. ఎందుకు అని అంటే దానికి మళ్ళీ కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి కాబట్టి. సో అలాగే మనకి బ్రౌజర్ లో విండో అనేది ఒక ఆబ్జెక్ట్. ఆ విండో ఆబ్జెక్ట్ లో మనకి డాక్యుమెంట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. అదేం చెప్తుంది అని అంటే, మనం
ఈ విండోలో ఏ వెబ్ పేజ్ ఓపెన్ చేసామో ఆ కంప్లీట్ డాక్యుమెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. మనం డౌన్ మ్యానిపులేషన్ చేసినప్పుడు నార్మల్ గా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా, అవన్నీ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ కి సంబంధించినవి. కానీ ఆ డాక్యుమెంట్ అనేది విండో ఆబ్జెక్ట్ లో ఒక ప్రాపర్టీ. మనం విండో డాట్ డాక్యుమెంట్ అని యూజ్ చేసిన సేమ్ అలానే జరుగుతుంది. మనం జస్ట్ డాక్యుమెంట్ అని యూజ్ చేసిన బ్రౌజర్ ఆటోమేటిక్ గా విండో అని యాడ్ చేసి ఎగ్జిక్యూషన్ అనేది చేస్తుంది. సో ఇప్పుడు నేను విండో డాట్ డాక్యుమెంట్ అని ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే నేను ఒక హెచ్టిఎంఎల్ పేజ్ ని క్రియేట్ చేశాను. ఆ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఇదనమాట. సో దాంట్లో జస్ట్ నేను స్క్రిప్ట్ ట్యాగ్ అని చెప్పి ఈ కంటెంట్ అంతా యాడ్ చేశాను కదా. సో ఇది నేను సేవ్ చేయలేదు, అందుకే మొత్తం చూపించలేదు అక్కడ. సో ఇప్పుడు నేను మళ్ళీ విండో డాట్ డాక్యుమెంట్ అని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది అని అంటే ఇప్పుడు నేను మోడిఫై చేసిన కూడా మనకి చూపిస్తాయి. సో కంప్లీట్ డాక్యుమెంట్ మన కంప్లీట్ హెచ్టిఎంఎల్ పేజ్ లో ఏ కంటెంట్ అయితే ఉందో ఆ సేమ్ కంటెంట్ ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది సేమ్ స్ట్రక్చర్ లో. సో బాడీలో మళ్ళీ స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ లో ఈ కోడ్ సేమ్ ఇక్కడ నేను ఏదైతే రాసానో మొత్తం యాజ్ ఇట్ ఈస్ అక్కడ డిస్ప్లే అయింది. సో ఇప్పుడు నేను ఒక H1 ట్యాగ్ రాస్తే సేమ్ అది కూడా అక్కడ మోడిఫై అవుతుంది. సో ఇప్పుడు రీఫ్రెష్ చేసి మళ్ళీ విండో డాట్ డాక్యుమెంట్ అని రాస్తే మళ్ళీ ఆ H1 ట్యాగ్ కూడా యాడ్ అయ్యింది ఇక్కడ మనకి చూపిస్తుంది బాడీ పార్ట్ లో. సో H1 ట్యాగ్ వచ్చింది కదా, ఇది తర్వాత స్క్రిప్ట్. సో ఈ డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ ఏం చేస్తుందని అంటే మనం ఈ విండోలో ఏ వెబ్ పేజ్ అయితే లోడ్ చేస్తామో ఆ కంప్లీట్ వెబ్ పేజ్ అనేది ఒక డాక్యుమెంట్ కింద ట్రీట్ చేస్తుంది అనమాట బ్రౌజర్. ఆ కంప్లీట్ డాక్యుమెంట్ ని ఒక ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో అది ఫస్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఏంటంటే ఇన్నర్ విడ్త్. ఈ ఇన్నర్ విడ్త్ ఏం చెప్తుంది అంటే మనం ఒక బ్రౌజర్ లో ఒక విండోని ఓపెన్ చేసాం కదా. సో బ్రౌజర్ అంటే ఈ కంప్లీట్ విండోనే ఒక బ్రౌజర్. సో మనం ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాం అని అంటే ఒక విండోని ఓపెన్ చేస్తున్నట్టు. సో ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇన్నర్ విడ్త్ అనే ప్రాపర్టీ ఏం చెప్తుంది అని అంటే మనం ఆ బ్రౌజర్ లో ఓన్లీ వెబ్ పేజ్ కి ఎంత స్పేస్ ఇచ్చామో అని చెప్తుంది అనమాట. సో ఇప్పుడు నాకు 658 వచ్చింది. ఎందుకు అని అంటే మనకి ఓన్లీ వెబ్ పేజ్ కి సంబంధించింది అంత పార్టే ఉంది. ఇక్కడ మనకి రైట్ సైడ్ డెవలపర్ టూల్స్ ఉన్నాయి కదా, సో అవి డెవలపర్ టూల్స్ కి సంబంధించింది. కానీ ఈ విండో డాట్ హెచ్టిఎంఎల్ అనే వెబ్ పేజ్ మాత్రం ఇంత కంటెంట్ వరకే. సో ఇక్కడ నేను ఇక్కడ మౌస్ ఎక్కడైతే పెట్టానో అక్కడ నుంచి ఈ లెఫ్ట్ సైడ్ వరకు. సో ఇప్పుడు నేను దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నా కొంచెం. సో ఇప్పుడు నేను విండో డాట్ ఇన్నర్ విడ్త్ అని ప్రింట్ చేస్తే 750 వచ్చింది. సో నేను మళ్ళీ కొంచెం ఈ వెబ్ పేజ్ యొక్క సైజ్ ఇంక్రీజ్ చేస్తుంటే ఇప్పుడు మనకి మళ్ళీ 808 వచ్చింది. సో ఇప్పుడు నేను రెడ్యూస్ చేసి ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏం వచ్చింది 230 పిక్సెల్స్ వచ్చింది. సో అక్కడ వాల్యూ అనేది పిక్సెల్స్. సో దీని మీనింగ్ ఏంటి అని అంటే విండో డాట్ ఇన్నర్ విడ్త్ అంటే ఏంటి అంటే మనం తీసుకున్న కంప్లీట్ వెబ్ పేజ్ అనేది ఆ విండోలో ఈ కంప్లీట్ బ్రౌజర్ లో ఉన్న ఈ కంప్లీట్ బ్రౌజర్ లో ఒక విండో ఓపెన్ చేసాం, ఆ విండోలో మన వెబ్ పేజ్ అనేది ఎంత విత్ ఆక్యుపై చేసింది అని. సో ఇప్పుడు మనకి ఈ కంప్లీట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే ఈ వెబ్ పేజ్ ఆక్యుపై చేసింది. రిమైనింగ్ అంతా ఏముంది అని అంటే డెవలపర్ టూల్స్ ఉన్నాయి. సో అది కన్సిడర్ చేయదు. ఇన్నర్ విడ్త్ అంటే ఓన్లీ వెబ్ పేజ్ మాత్రమే ఎంత స్పేస్ అనేది అక్కడ ఉంది అని చెప్పి డిస్ప్లే చేస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఇంక్రీజ్ చేసి మళ్ళీ విండో డాట్ ఇన్నర్ విడ్త్ అని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఏమొచ్చింది 122 పిక్సెల్స్ వచ్చింది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంక్రీజ్ చేసి మళ్ళీ ప్రింట్ చేస్తే 1277. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంక్రీజ్ చేస్తుంటే 1393. సో ఇన్నర్ విడ్త్ ఎప్పుడు ఏం చెప్తుందంటే ఆ విండోలో వెబ్ పేజ్ ఎంత విడ్త్ ఆక్యుపై చేసిందో చెప్తుంది. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అని అంటే అవుటర్ విడ్త్. అవుటర్ విడ్త్ ఏం చెప్తుంది అని అంటే మన కంప్లీట్ బ్రౌజర్ విడ్త్ అనమాట. సో బ్రౌజర్ విడ్త్ అంటే ఏంటి ఈ కంప్లీట్
సో ఇదంతా ఏదైతే ఉందో ఇప్పుడు నేను మూవ్ చేస్తుంది అదంతా ఒక విండో. ఆ విండో విడ్త్ ఎంత ఉంది అని. సో ఇప్పుడు నేను ఆ విండో విడ్త్ ని తగ్గించాలి అని అనుకుంటే నేను ఏం చేయాలి? సో ఇలా తగ్గిస్తే ఆ విండో విడ్త్ అనేది తగ్గిస్తున్నట్టు. అప్పుడు ఈ అవుటర్ విడ్త్ అనేది ఏం చెప్తుంది అంటే ఆ కంప్లీట్ విండో యొక్క విడ్త్ చెప్తుంది. ఆ కంప్లీట్ విండోలో మన వెబ్ పేజ్ యొక్క విడ్త్ ఏమో ఇన్నర్ విడ్త్ చెప్తుంది. ఆ కంప్లీట్ విండో విడ్త్ అనేది అవుటర్ విడ్త్ చెప్తుంది అనమాట. సో ఇప్పుడు నాకు అవుటర్ విడ్త్ ఎంత వచ్చింది? 805 పిక్సెల్స్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ వెబ్ పేజ్ యొక్క విడ్త్ ని తగ్గిస్తున్నా. సో ఇప్పుడు మనకి అవుటర్ విడ్త్ అనేది ఎంత వస్తుందో చూద్దాం. మనకు మళ్ళీ సేమ్ 805 వచ్చింది, కానీ ఇన్నర్ విడ్త్ ఎంత వస్తుందో చూద్దాం. 393 వచ్చింది. సో ఇక్కడ మనకి 393 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా ఈ వెబ్ పేజ్ సైజ్ని. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? 775 వచ్చింది. సో ఇప్పుడు నేను ఇంకా ఇంక్రీజ్ చేస్తే ఇన్నర్ విడ్త్ అనేది పెరుగుతుంది, కానీ ఆ అవుటర్ విడ్త్ మటుకి ఎప్పుడు 805 ఉంటుంది. ఎందుకనంటే విండో సైజ్ అనేది అంతే ఉంది. సో అదే ఇప్పుడు నేను ఈ విండో సైజ్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో అప్పుడు మనకి అవుటర్ విడ్త్ అనేది మళ్ళీ పెరుగుతుంది. 929 వచ్చింది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంక్రీజ్ చేస్తున్నా. అప్పుడు 1109 వచ్చింది. సో ఇక్కడ మనం ఈ వెబ్ పేజ్ విడ్త్ తగ్గిస్తుంటే ఓన్లీ ఇన్నర్ విడ్త్ మాత్రమే తగ్గుతుంది. సో 1109 సేమ్ అలానే ఉంది. ఇప్పుడు నేను విండో డాట్ ఇన్నర్ విడ్త్ ని ప్రింట్ చేస్తే 697 వచ్చింది. సో ఇప్పుడు నేను ఇంకా రెడ్యూస్ చేసి ఇప్పుడు విండో డాట్ ఇన్నర్ విడ్త్ అని ప్రింట్ చేస్తే మనకి 636 వచ్చింది. ఇంతకుముందు 697. కానీ అవుటర్ విడ్త్ మటుకి ఎప్పుడు 1109 ఉంది. ఎందుకనంటే మన విండో సైజ్ ఇంక్రీజ్ చేయాలి. ఆ విండోలో వెబ్ పేజ్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. అదే ఇప్పుడు నేను ఈ విండో సైజ్ ఇంక్రీజ్ చేయడం అంటే ఇప్పుడు మనకి కొంచెం పెరిగింది కాబట్టి ఇప్పుడు మనకి 1185 చూపించింది. ఇంతకుముందు 1109. సో ఈ విండో యొక్క సైజు అవుటర్ విడ్త్ చూపిస్తుంది. ఆ విండోలో వెబ్ పేజ్ యొక్క సైజు ఇన్నర్ విడ్త్ చెప్తుంది అన్నమాట. సో అది డిఫరెన్స్. నెక్స్ట్ ఇన్నర్ హైట్, అవుటర్ హైట్. సేమ్ విడ్త్ ఎలాగో ఇన్నర్ విడ్త్ ఇన్నర్ విడ్త్ ఎలాగో అలాగే ఇన్నర్ హైట్, అవుటర్ విడ్త్ ఎలాగో సేమ్ అలానే అవుటర్ హైట్. సో ఇప్పుడు ఇక్కడ మనకి డెవలపర్ టూల్స్ ని టాగుల్ చేయొచ్చు. మనకి డెవలపర్ టూల్స్ ఇక్కడ రైట్ సైడ్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకి డాక్ సైడ్ అని వస్తుంది. మనకి డెవలపర్ టూల్స్ బాటమ్ లో కావాలి అని అనుకుంటే డాక్ టు బాటమ్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బాటమ్ లోకి వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఈ అవుటర్ విడ్త్ అవుటర్ హైట్, ఇన్నర్ హైట్ యొక్క ప్రాపర్టీ గురించి చూద్దాం. సో ఇప్పుడు నేను విండో డాట్ అవుటర్ హైట్ అని ప్రింట్ చేస్తున్నా. మనకి ఎంత వచ్చింది? 708 వచ్చింది. సో ఈ అవుటర్ హైట్ ఏంటి అని అంటే ఇది కంప్లీట్ విండో కదా, ఈ విండో యొక్క హైట్ ఎంత ఉందో చెప్తుంది. సో ఇప్పుడు విండో డాట్ ఇన్నర్ విడ్త్ చూద్దాం, ఇన్నర్ హైట్ చూద్దాం. 498 వచ్చింది. సో అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ నుంచి ఈ ప్లేస్ వరకు ఉన్న హైట్ అనమాట. సో ఇప్పుడు నేను ఈ హైట్ ని కొంచెం రెడ్యూస్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఈ హైట్ ని కొంచెం రెడ్యూస్ చేశాను కదా. ఇప్పుడు విండో డాట్ ఇన్నర్ హైట్ ని మనం ప్రింట్ చేసినట్టయితే మనకి తగ్గింది. ఇంతకుముందు 498 ఉంది, ఇప్పుడు 308 వచ్చింది. కానీ మనకి అవుటర్ హైట్ ఎప్పుడు 708 ఉంది. ఎందుకనంటే మనం విండో హైట్ ని పెంచలేదు, ఆ విండోలో వెబ్ పేజ్ యొక్క హైటే పెంచాం. ఇప్పుడు నేను ఈ విండో హైట్ ని రెడ్యూస్ చేస్తున్నా. సో విండో హైట్ ని రెడ్యూస్ చేశాను. సో ఇప్పుడు మనకి ఈ అవుటర్ హైట్ అనే ప్రాపర్టీ తగ్గుతుంది. ఇంతకుముందు 708 పిక్సెల్స్ ఉంది, ఇప్పుడు 589 పిక్సెల్స్ ఉంది. ఎందుకని అంటే మనం ఆ విండో సైజ్ ని డిక్రీజ్ చేసాం కాబట్టి. సో ఇది ఇన్నర్ విడ్త్, ఇన్నర్ హైట్, అవుటర్ విడ్త్, అవుటర్ హైట్ ప్రాపర్టీస్ గురించి. నెక్స్ట్ లొకేషన్. ఈ విండో డాట్ లొకేషన్ అనే ప్రాపర్టీ ఏం చెప్తుంది అంటే మనం
ఒక విండోలో ఏదైనా ఒక వెబ్ పేజ్ని ఓపెన్ చేసినప్పుడు ఆ వెబ్ పేజ్ లొకేషన్ అనే ఆబ్జెక్ట్ పాయింట్అవుట్ చేస్తుంది. ఆ లొకేషన్ అనేది ఇంటర్నల్ గా ఈ విండో అనే ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీ అనమాట. సో ఇప్పుడు నేను కన్సోల్లో విండో డాట్ లొకేషన్ అని ప్రింట్ చేస్తున్నా. లొకేషన్ అంటే ఏంటి అని అంటే మనకి ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, దానికి సంబంధించింది. విండో డాట్ లొకేషన్ అని ప్రింట్ చేస్తున్నా. సో ఈ లొకేషన్ అనేది పెద్ద ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ లో మళ్ళీ చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. హోస్ట్ నేమ్, హెచ్రెఫ్, ఆరిజిన్, పాత్ నేమ్, ఇలా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఈ లొకేషన్ అనే ఆబ్జెక్ట్ లో మెయిన్ గా యూస్ఫుల్ అయ్యే ఏంటి అని అంటే హెచ్రెఫ్, ఆరిజిన్, పాత్ నేమ్ ఇవన్నమాట. లొకేషన్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఆ లొకేషన్ అనే ఆబ్జెక్ట్ లో ఇంటర్నల్ గా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి మళ్ళీ. సో ఇక్కడ హోస్ట్ అనేది ఏంటి అని అంటే మనం ఒక వెబ్ పేజ్ ని సర్వర్ లో హోస్ట్ చేసినట్టయితే ఆ హోస్ట్ కి సంబంధించింది ఈ హోస్ట్ అనే ప్రాపర్టీ పాయింట్అవుట్ చేస్తుంది. ఆ హోస్ట్ నేమ్ అనేది ఈ హోస్ట్ నేమ్ అనే ప్రాపర్టీ చెప్తుంది. ఈ హెచ్రెఫ్ అంటే ఏంటి అని అంటే ఈ కంప్లీట్ యూఆర్ఎల్ యొక్క పాత్ అనమాట. సో ఇప్పుడు నేను ఫేస్బుక్ అనే ఒక వెబ్సైట్ ని ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు నేను కన్సోల్లో విండో డాట్ లొకేషన్ అని ప్రింట్ చేసినట్టయితే సో ఇప్పుడు మనకి ఏం వచ్చిందంటే ఈ లొకేషన్ ఆబ్జెక్ట్ లో హోస్ట్ నేమ్ అనేది ఈ వెబ్సైట్ యొక్క నేమ్ అనమాట. హెచ్రెఫ్ అనే అట్రిబ్యూట్ లో మనకి ఏం వచ్చింది అని అంటే ఈ కంప్లీట్ యూఆర్ఎల్ వచ్చింది అనమాట. నెక్స్ట్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ అనేది హెచ్టిటిపిఎస్ కి సంబంధించిందా అని. సో ఇక్కడ మనకి ప్రోటోకాల్ అనేది ఎందుకు రాలేదు అని అంటే ఇది లోకల్ ఫైల్ అనమాట. లోకల్ వెబ్ పేజ్ కాబట్టి మనకి ఇక్కడ ప్రోటోకాల్ ఏమీ అప్లై చేయలేదు. ఎప్పుడైతే మనం సర్వర్ లో ఒక వెబ్ పేజ్ ని ప్లేస్ చేస్తామో అప్పుడే మనకి ప్రోటోకాల్, పోర్ట్ ఇవన్నీ అప్లై అవుతాయి అనమాట. సో మనకి పోర్ట్ నెంబర్స్ అనేవి ఉంటాయి. ఆ పోర్ట్ నెంబరు ఈ లొకేషన్ ఆబ్జెక్ట్ లో పోర్ట్ అనే ప్రాపర్టీలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ పాత్ నేమ్ ఏదైతే ఉందో ఈ పాత్ నేమ్ ఏంటి అని అంటే ప్రోటోకాల్ తీసేసాక రిమైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ పాత్ అనమాట. ఈ వెబ్ పేజ్ యొక్క పాత్, ప్రోటోకాల్ పాత్ రెండు కలిపి హెచ్రెఫ్ అనే అట్రిబ్యూట్ లో ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ విండో ఆబ్జెక్ట్ లో లొకేషన్ అనేది ఒక ప్రాపర్టీ, ఆ లొకేషన్ అనేది కూడా ఒక ఆబ్జెక్టే కదా. ఈ లొకేషన్ అనే ప్రాపర్టీ, ఆ లొకేషన్ అనే ఆబ్జెక్ట్ లో హెచ్రెఫ్ అనే ఇంకో ప్రాపర్టీ ఉంది కదా, ఆ ప్రాపర్టీ డిస్ప్లే చేస్తే మన కంప్లీట్ యూఆర్ఎల్ వస్తుంది. సో అదేవిధంగా పాత్ అని డిస్ప్లే చేస్తే ఓన్లీ పాత్ డిస్ప్లే చేస్తుంది, ఈ వెబ్ పేజ్ పాత్. ఈ ప్రోటోకాల్ కాకుండా ఇక్కడ మనకి ఫైల్ అని ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మనం సేమ్ మన సిస్టంలోనే సర్వర్లో కాకుండా అవుట్ సైడ్ ఫైల్ సిస్టంలో నుంచి వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఫైల్ కాలమ్ అని వచ్చింది అనమాట. సో ప్రోటోకాల్ అనేది మనం ఒక వెబ్ పేజ్ని సర్వర్లో పెట్టినట్టయితే ఇక్కడ హెచ్టిటిపి కానీ హెచ్టిటిపిఎస్ కానీ వస్తుంది. సో ఇది లొకేషన్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ క్లోజ్డ్ అనే ఒక ప్రాపర్టీ. ఇది ఏం చెప్తుందనంటే మనం ఓపెన్ చేసిన విండో అనేది క్లోజ్ అయిందా లేదా అని చెప్తుంది. సో ఇప్పుడైతే మనకి ఒక విండోనే ఉంది, మనం జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసి మాన్యువల్ గా మనం ఒక కొత్త విండోని ఓపెన్ చేయొచ్చు. ఆ ఒక ఓపెన్ చేసాక ఎప్పుడైనా మనం
తర్వాత క్లోజ్ చేయాలి అని అనుకుంటే ఆ విండోని క్లోజ్ చేయొచ్చు. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఆ విండో క్లోజ్ అయిందో లేదో చెక్ చేయాలి అని అంటే ఈ క్లోజ్ అనే ప్రాపర్టీని ఇది ప్రాపర్టీ నేమ్ క్లోజ్ కాదు, ఒక విండో క్లోజ్ అయ్యిందో లేదో చెప్పేది విండోలో క్లోజ్డ్ అనే ఒక ప్రాపర్టీ అనమాట. సో ఇప్పుడు మనకి ఫాల్స్ చూపించింది, ఎందుకని అంటే మనం ఓపెన్ చేసిన విండో అనేది ఓపెన్ చేసే ఉంది, క్లోజ్ చేయలేదు కాబట్టి. సో ఇక్కడ నేను క్లోజ్డ్ అని రాశాను, కానీ నేను వెయిట్ చేసేటప్పుడు క్లోజ్ అని చదివాను. ఇప్పుడు మనకి ఈ క్లోజ్ అనే ప్రాపర్టీ ఏం చెప్తుందనంటే మనం ఓపెన్ చేసిన విండో ఏదైనా క్లోజ్ అయిందో లేదో చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మనం ఒక విండోని ఓపెన్ చేస్తాం, మనం జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసి ఇంకొక విండోని ఓపెన్ చేయొచ్చు. ఆ విండోని తర్వాత క్లోజ్ చేసాక క్లోజ్ అయిందో లేదో చెక్ చేయాలి అని అంటే ఈ క్లోజ్డ్ అనే ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. సో క్లోజ్డ్ అనేది ట్రూ వచ్చిందంటే ఆ విండో క్లోజ్ అయినట్టు. నెక్స్ట్ నేమ్ అనే ప్రాపర్టీ ఏం చెప్తుందంటే ఈ విండోకి ఒకవేళ ఏదైనా నేమ్ ఉంటే ఇస్తుంది అనమాట. మనం జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసి ఒక విండోని క్రియేట్ చేసి ఆ విండోకి ఒక నేమ్ ఇచ్చి ఆ విండోలో మనం ఏదైనా వెబ్ పేజ్ ని లోడ్ చేసుకోవచ్చు. సో అలా లోడ్ చేసుకునేటప్పుడు మనకు ఒక విండోనే కాకుండా మల్టిపుల్ విండోస్ ఉండొచ్చు. మనం ఏ విండో నేమ్ లో ఏ వెబ్ పేజ్ లోడ్ చేయాలో మనం ఒక ఇంటర్నల్ గా స్క్రిప్ట్ రాయాలి అని అనుకుంటే అక్కడ మనం విండో డాట్ నేమ్ అని ఇస్తే ఈ కంప్లీట్ విండో యొక్క నేమ్ వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏమీ ఎందుకు రాలేదు అని అంటే మనం క్రియేట్ చేసిన విండో కాదు, ఇది బై డిఫాల్ట్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే క్రియేట్ అయిన విండో. ఇప్పుడు మనం దీనికి నేమ్ కావాలని అనుకుంటే సో ఇది సెట్టర్ కింద కూడా యూజ్ అవుతుంది. మనం గెట్టర్స్ సెట్టర్స్ అనేవి ఉంటాయి. మనం గెట్ చేయడం అంటే ఈక్వల్ టు లేకుండా అసైన్మెంట్ ఏమీ లేకుండా నార్మల్ గా ఆ ప్రాపర్టీ నేమ్ యూజ్ చేయడం. సో సెట్టర్స్ అంటే ఏంటి అని అంటే ఆ ప్రాపర్టీకి సమ్ వాల్యూని అసైన్ చేయడం. సో ఇప్పుడు నేను టెస్ట్ అని ఇస్తున్నా, ఈ విండోకి నేమ్ టెస్ట్ అని ఇచ్చాను. సో మళ్ళీ నెక్స్ట్ టైం నేను విండో డాట్ నేమ్ అని ప్రింట్ చేస్తే మనకి టెస్ట్ అని వచ్చింది. సో ఈ విండోకి మనం టెస్ట్ అని ఒక నేమ్ ఇచ్చాము. మల్టిపుల్ విండోస్ ఉన్నప్పుడు ఒక్కొక్క విండోని డిఫరెన్షియేట్ చేయడానికి ఈ నేమ్ యూజ్ చేసి డిఫరెన్షియేట్ చేయొచ్చు. నెక్స్ట్ నావిగేటర్. ఈ నావిగేటర్ అనే ప్రాపర్టీ ఏం చెప్తుంది అంటే బ్రౌజర్ ఇన్ఫర్మేషన్. సో బ్రౌజర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, మనకి డిఫరెంట్ బ్రౌజర్స్ ఉంటాయి కదా, క్రోమ్, సఫారీ, ఎక్స్ప్లోరర్, ఇలా డిఫరెంట్ ఉంటాయి కదా, వాటికి సంబంధించింది అనమాట. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ లో నావిగేటర్ అనేది ఒక ప్రాపర్టీ. ఈ నావిగేటర్ ప్రాపర్టీ ఏం చెప్తుంది అని అంటే ఈ బ్రౌజర్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తుంది. మనం నార్మల్ గా విండో డాట్ నావిగేటర్ అని ప్రింట్ చేసినట్టయితే బ్రౌజర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది మళ్ళీ ఒక ఆబ్జెక్ట్. సో అందుకే దీనికి మళ్ళీ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. వీటిలో మనకి కొన్ని యూస్ఫుల్ అవుతాయి. అవి ఏంటి అని అంటే మనం నార్మల్ గా విండో డాట్ నావిగేటర్ అని టైప్ చేసినా, జస్ట్ నావిగేటర్ అని టైప్ చేసినా ఆటోమేటిక్ గా సేమ్ వస్తుంది. సో ఇప్పుడు యాప్ కోడ్ నేమ్ అని ప్రింట్ చేస్తే మనకి మొజిల్లా అని వచ్చింది. సో మనకి బ్రౌజర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు నేను నావిగేటర్ డాట్ యాప్ నేమ్ అని ప్రింట్ చేస్తున్నా, నెట్స్కేప్ అని వచ్చింది. సో ఈ బ్రౌజర్ నేమ్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ నావిగేటర్ డాట్ వెండర్ అని ప్రింట్ చేస్తున్నా. సో వెండర్ అంటే ఏం చెప్తుంది అంటే ఈ బ్రౌజర్ ఎవరు క్రియేట్ చేశారో ఎవరికి సంబంధించిందో వస్తుంది. సో ఈ గూగుల్ వాళ్ళకి సంబంధించింది కాబట్టి గూగుల్ అని వచ్చింది. నెక్స్ట్ నావిగేటర్ డాట్ ప్లాట్ఫామ్. సో అంటే ఇప్పుడు మనం ఈ బ్రౌజర్ ఏ విండోస్ ప్లాట్ఫామ్ లో ఓపెన్ చేస్తుందని చెప్పి, సో విండోస్ 32 బిట్టా 64 బిట్టా దేనికి సంబంధించింది. నెక్స్ట్ నావిగేటర్ డాట్ కుకీస్ ఎనేబుల్.
సో ఈ కుకీస్ ఎనేబుల్డ్ అనేది ఏం చెప్తుందనంటే మనకి ఈ బ్రౌజర్లో కుకీస్ అనేవి స్టోర్ చేయడానికి పర్మిషన్ ఉందా అని. ట్రూ. కుకీస్ అనేవి అంటే ఏంటంటే సర్వర్ నుంచి వచ్చిన కొంత ఇన్ఫర్మేషన్ మన బ్రౌజర్లో స్టోర్ చేసుకోవచ్చు. సో కుకీస్ ద్వారా అది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ నావిగేటర్ డాట్ యూజర్ ఏజెంట్. ఈ యూజర్ ఏజెంట్ అనేది మనం ఒక వెబ్ పేజ్ని ఇక్కడ మన బ్రౌజర్లో లోడ్ చేసినప్పుడు ఫస్ట్ ఆ సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుంది కదా, ఆ రిక్వెస్ట్లో ఈ యూజర్ ఏజెంట్ ఇన్ఫర్మేషన్ని బ్రౌజరు సెండ్ చేస్తుంది అనమాట. దాన్ని బట్టి మనకి రెస్పాన్స్ అనేది కొన్నిసార్లు డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఇది విండో ఆబ్జెక్ట్లో మనకి యూస్ఫుల్ అయ్యే ప్రాపర్టీస్. నెక్స్ట్ వీడియోలో కొన్ని